హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కొమరి జయశంకర్ తెలుగు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే. ఫ్రెండ్స్ ఈరోజు మాకు ఆదివారం రోజు పని లేదని చెప్పేసి ఈదకాయల కోసం వచ్చినాం. ఈదకాయల కోసం ఇంత దూరం వచ్చే, కాకపోతే మా టైం ఏమైందంటే పచ్చికాయలు కనపడినాయి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను వచ్చి యూట్యూబర్ పేరు విజయ్. నెక్స్ట్ వీళ్ళని ఎంట్రీ చేస్తాను మా భాష. తర్వాత వచ్చేసి కిరణ్. ఆ తర్వాత వచ్చేసి శేఖర్ నట్టు, ఆయన కెమెరామ్యాన్ వీడియోగ్రాఫర్. తమ్ముడు హాయ్ చెప్పు ఒకసారి. ఆయన అదే పనిగా ఆటో వేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్, ఈతకాయలు చూస్తామని. ఇదైతే లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి పచ్చికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే మాకు కొద్దిగా పని ఉండి టైం లేట్ అయింది. పచ్చికాయలు ఫ్రెండ్స్. ఎండాకాలం అయిందనా ఎండపోతే రాలేకపోయినాం ఫ్రెండ్స్. పచ్చిగా ఉన్నాయి, ఇంకా మాగలేదు. తమ్ముడు ఈతకాయలు ఇస్తానా తమ్ముడు? తాగే నీళ్ళే తమ్ముడు, తాగే నీళ్ళే. విజయ్ ఎన్ని ఇప్పుడు చెప్పు. ఎండాకాలం వేడివేడిగా ఉండక సలసలగా ఎట్టుండే తమ్ముడు. మనం మనసు పెట్టాలంటే ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి తమ్ముడు ఆటోలో. దీనిలో కొబ్బరి దీనిలోకి ఉండదు తమ్ముడు, చిన్న చెట్లకి అయితే కొబ్బరి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత దూరం టెంకాయలు కాస్తాయంట. టెంకాయలు కాదు, ఈత కొబ్బరి. ఈత చెట్టుకు ఈతకాయలే కాస్తాయి విజయ్, తాటికాయలు ఏమన్నా కాస్తాయి విజయ్. హాయ్ ఫ్రెండ్స్, పచ్చి పచ్చి ఈతకాయలు దూరమైనటివి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఎప్పటికైనా కానీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక వీడియో వైరల్ అయిందంటే దానికి కారణం ఈయనే శేఖర్. హాయ్. ఒక వీడియోలో గ్లామర్ గా కనపడాలంటే ఈయనే. ఈ పిల్లగాడు రాబోయే టైంలో మా ఛానల్లోకి తీసుకుంటాను. ఈ పిల్లగాడే తీసుకోవచ్చు. కిరణ్, నువ్వు నిక్కర్ వేసుకుని బాగుంది, నిక్కర్ లేకుండా బాగుంది. పురుగులున్నాయి అక్కడే ఉండే. ఇది వద్దురా చూడు తమ్ముడు కాయలు ఈ పచ్చి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈతకాయల కోసం 5-6 మంది వచ్చినాము. ఒకటి ఏం దొరకలే, అన్ని పచ్చికాయలు ఉన్నాయి. నెక్స్ట్ మామయ్య మళ్ళీ కెమెరామ్యాన్ జల్దీ అవో కెమెరా రాని కదా కెమెరామ్యాన్ రావాలి భాయ్. కెమెరామ్యాన్ జల్దీ విజయ్ మామయ్య హాయ్ ఫ్రెండ్స్, కూడా ఏం చేస్తాము. ఎక్కడికి రా పొద్దున నుంచి అసలు నీకోసం వెతికి పెడతాం మేము.
ఇంటర్ ఫెయిల్ అయినా ఇంటికి పోతే ఏమన్నా అరుస్తారని ఇన్నే ఉన్నాయి. ఇలా ఎన్ని రోజులు ఉండవు, నెక్స్ట్ సంవత్సరం రాసురా కరెక్ట్ గా. ఓకే బాగున్నారా అంతా? ఏం చేస్తున్నారు? నేనైతే ఆటో వెళ్తానా. నర్సియా రైట్ చూడు, నర్సు ఏం కాదు కొత్త మేము అవుతుంటాం. అన్న మా అమ్మ ఎప్పుడు నాకు విషయం చెప్తుంది, బయట ఎక్కువ తిరగకరా అని. మా అమ్మ కూడా నాతో విషయం చెప్పింది, ఏదో తిరగాకు అని. ఇట్రా. హాయ్ సంక్రాంతి. హాయ్ తమ్ముడు, బాగున్నారా? నిలబెట్టు. ఏం చేస్తాను తమ్ముడు? బేలర్ పని చేస్తాను. ఇప్పుడు పనులు లేవని ఆటో తోలుకుంటానా. దగ్గర శంకర్ బాగున్నావా? ఏం తమ్ముడు? నేనేమన్నానా? నీ వయసు ఎంత తమ్ముడు? ఒక్క నిమిషం. 21. 10 ఏళ్ళ కింద నువ్వు ఎట్లా తమ్ముడు? కట్టి చిన్నప్పుడు తిన్నాను నేను. అటు ఉన్నావు కదా, కట్టి ఓకేనా? ఇప్పుడు డైలాగ్ చెప్పు. ఆన్లైన్ ఉంది. చూడు శివ, చిన్నప్పుడు అట్టున్నావు. ఇప్పుడు ఏమాత్రం బాడీ పెరిగిందానా, వయసు పెరిగిందానా, నాకంటే ఎత్తు పెరిగిందానా, పేరు పెట్టి పిలుస్తావు శివ? ఇప్పుడు నువ్వు చేసి కింద పెట్టుకో. ఓకే, అది నాకేమనుకో, ఏదో తప్పు అయిపోయింది. చిన్నపిల్లలు క్షమించున్నా. ఓకే శివ, థ్యాంక్స్. ఇడికి దగ్గర ఫ్రెండ్స్, దయచేసి ఎవరైనా కానీ చిన్నపిల్లలు కొద్దిగా ఏజ్ పెరిగి లావు అయితేనే ఇలా, ఇతనైతే నన్ను అనలేదు కానీ ఇలా చాలా మంది అంటారు. పెద్దవాళ్ళను ఇలా మాట్లాడితే ఎంతమంది చాలా మంది బాధపడుతున్నారు. దయచేసి అలా నాకండి ఫ్రెండ్స్, పెద్దవాళ్ళని పెద్దగానే పిలిచండి. ఓకే, పెద్దవాళ్ళని గౌరవించండి. పెద్దవాళ్ళని గౌరవించండి. ఆన్ చేసుకోను, ఆన్ చేసుకో. చూసుకుంటాను అట్లా. నువ్వు ఇక్కడ వచ్చి వాళ్ళని, వాళ్ళు వచ్చి నా అంతా కలిపి లైటింగ్ బాగా వచ్చింది నిన్న నీది. రెడీ పదం, లేట్ అవుతుంది. అన్నా గోవా పోతే 20 డబ్బులు పోతే పోతారు కానీ ఆ నీళ్ళలో ఇదిలాడకండి. డబ్బులు ఇచ్చేయాలి, నీళ్ళలో ఇదిలాడుతుంటే అట్లా మనం ఏం చేయమండి. అది ఇదే మ్యాటర్. అయితే బిజినెస్ చేస్తామంటావు. నష్టం వచ్చే ముందే చెప్తానా, నష్టం వచ్చి సరిసంగా మంచి వల్ల నువ్వు అంటావు. లాభం వచ్చే నేను అంటా. నేనే చేసిన నష్టం వచ్చింది, లాభమే వచ్చింది నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటావు. మరి నష్టం వచ్చే తప్పు అంతే. ముందే చెప్తానా, నష్టం వచ్చి సరిసంగా మంచి వల్ల అనాలని. నష్టం వచ్చి సరిసంగా మంచి.